మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకల తండ్రి ప్రభువా, గడిచిన వారం ప్రభావ ఈ వారం వరకు తండ్రి ఎంతగానో ప్రభావ మమ్మల్ని దేవ కాల్చి తండ్రి ఎంతగానో కాపాడినందుకు వందనాలు ప్రభావ. ఈ కాలం అంతట్లో దేవా, ఆరోగ్యంతట్లో దేవా నీ కృపను సహాయకులు దయచేసి వందనాలు ప్రభావ. అలాగే దేవతలు కూడిపోతే ప్రారంభించుకుంటే కూడికంతట్లో తండ్రి పాటల్లో వాయిద్యంలో దేవతండ్రి, అలాగే దేవతండ్రి పిల్లలు వాయిద్యాలు వాయించడంలో తండ్రి నీ కృపను సహాయకులు దయచేసి ప్రభావ. అలాగే తండ్రి నీకు తండ్రి నీ మహిమకరంగా జరగడానికి సహాయత దయచేయండి ప్రభావ. అలాగే తండ్రి మేము తండ్రి పాటలు కింద మంచి స్వరాన్ని దయచేయండి ప్రభావ. మేము వాక్యం చదివేటప్పుడు కూడా మంచి జ్ఞానాన్ని కూడా దయచేయండి ప్రభావ. గురికి అంతట్లో దేవాన్ని కృపను సహాయతను దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. అలాగే మన మధ్య ఉన్న సరస్వతి గారు వచ్చి ఒక పాట పాడుతారు. దేవునికి స్తోత్రం. చక్కగా పాడిన అమ్మగారికి వందనాలు.
అలాగే నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించునని పాడుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడెలనా, ఏడాది పొట్టేలన్నా,
విత్తనం విరగకపోతే అని పాట పాడుతున్నాం. విత్తనం విరగకపోతే ఫలించును అనే పాట పాడుతున్నాం. విత్తనం విరగకపోతే కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా.
దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అలాగే అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తనలు ఉత్తర పత్రాలుగా చదువుకుందాం. కీర్తనలు 41వ అధ్యాయం చదువుకుందాం. అలాగే మన మధ్యలో ఉన్న రాజబాబు గారు చదువుతారు. పిల్లలైనా మేము తెలియజేసుకుంటాం. నేను చదవబడినట్లయితే కీర్తన గ్రంథం ఉత్తర ప్రత్యుత్త రీతిగా చదువుకుందాం. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమిలో వాడు ధన్యుడు, వాని శత్రువుల ఇచ్చకు నీవు వాణ్ణి అప్పగించు. రాగాశయం మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగా నీవే వానిని స్వస్థపరచును. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చినా వాని పేరు ఎప్పుడు మాసిపోవని చెప్పుకొనిచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయం పాపం పోగు చేసుకొనిచున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించే వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింపజేయాలని వారు నాకు కీడు చేయని ఆలోచింపజేస్తున్నారు. కుదిరిన రోగం వారికి సంభవించున్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవలేదని చెప్పుకొనిచున్నారు. నేను నమ్ముకునే నా హితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటికై తన మడివెనెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తును, అప్పుడు నేను వారికి ప్రతికారం చేసేది. నా శత్రువు నా మీద ఉల్లసింపక వెండుట చూడగా నేను నీకు ఇష్టనని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ప్రేమించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టును. ఆఖరి వచ్చిన అందరం కలుసుకున్నాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత స్థిరపబడిన గాక. ఆమె దేవుడు పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో నుంచి ఆశ్రయించిన గాక. సమయంలో ఆరాధనతో దేవుని మైపరచుకుందాం. సమయంలో మురళీ బ్రదర్ వచ్చి ఆరాధన పాడుతూ దేవుని మైపరుస్తాడు. మైపరిచిన అనంతరం దైవదాస్తులు బ్రదర్ డేవిడ్ బ్రదర్ గారు మనకి విలువైన వర్తమానం అందిస్తారు కనుక ఈ సమయంలో వాక్యం ఆరాధనతో మనం మైపరచుకుందాం. మురళీ బ్రదర్ ఆరాధనలో ఏమనుకున్నాను అందువల్ల కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతై నీవు దయచేయువాడము. కృపాక్షేమము నా శాశ్వత జీవము నా జీవిత కాలమంతై నీవు దయచేయువాడము. మౌనతమైనది ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించుమా. మౌనతమైనది ఉపకారమును తలంచుచు అనుక్షణము
స్థుతిపాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరంగమై బలపరచును నన్ను. నా యేసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. ఈ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరమలింపజేసి సాక్షిగా నిలిపాయి. ఈ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరమలింపజేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందగా నిలిపిన నీవే దివ్యదర్శనమే. గమ్యము చేరి శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందగా నిలిపిన నీవే దివ్యదర్శనమే. గమ్యము చేరి శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు వస్తున్నాను. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు బదిల పరిచితివి. శబ్దము వినగా నా బ్రతుకుల కలల పండుగ అవధులు లేని ఆనందముతో నీ కౌగిలిని చేరగా. శబ్దము వినగా నా బ్రతుకుల కలలు పండుగ అవధులు లేని ఆనందముతో నీ కౌగిలిని చేరగా. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే. నారేశ్వరా నా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే. నారేశ్వరా నా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. మహోన్నతమైనది ఉపకారమును తలంచుచు క్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మమ్మల్ని ప్రేమగా ప్రేమించిన నా ప్రియ పరలోక దేవ అయ్యా నీ కృపను బట్టి నీకైతే మరొకసారి వాళ్ళని తండ్రి ప్రభా. అయ్యా అల్పులైన మమ్మల్ని దేవ ఈ దినము దేవా నీ కృపగా కుమరించిన తండ్రి ప్రభా. అయ్యా కొద్దిగా కూడిన మమ్మల్ని దేవా నువ్వు నడిపించుకొచ్చిన విధానం బట్టి మరొకసారి వాళ్ళని దేవా. అయ్యా విలువేలని జీవితం నా తండ్రి ప్రభా నీ ప్రేమతో ప్రేమించిన తండ్రి ప్రభా. కుటుంబాన్ని తోడుకొచ్చిన విధానం బట్టి నీ కృతజ్ఞత తెలుసుకోమా నా తండ్రి ప్రభా. అయ్యా నీ బలమైన మాటలను సహాయం దయ చెప్పండి. అయ్యా పాటలతో మహిమను బలంగా నమ్ముచాము నా యేసయ్యకే వేలాది వందనము నా తండ్రి ప్రభా. నా కన్న తండ్రి ఏర్పడంగా రాల్చిన నా దేవానికి స్తోత్రం. అయ్యా నా అన్న వారు విడిచిపెట్టిన కానీ విడిచిపెట్టిన దేవుడు నా తండ్రి ప్రభా. అయ్యా నీకే వేలాది వందనము నా తండ్రి ప్రభా. ఏమించి రుణం తెచ్చాను నా తండ్రి ప్రభా. అయ్యా నీకే స్తోత్రము నా తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా కుటుంబాన్ని దీవించాలని బలపరచండి. నీ కృప కాపురాన్ని గ్రహించండి నా తండ్రి ప్రభా. అయ్యా నీకే వేలాది వందనము నా తండ్రి ప్రభా. ఇక తండ్రి ఆనందం మన గురించి బలంగా నమ్ముచాను నా తండ్రి ప్రభా.
అయ్యా మన వాక్యంలో వెళ్ళిచుండగా దేవా నీ కృపను గ్రహించండి. అయ్యా వెనగలిగే వాక్యంతో గ్రహించండి, దర్శనాన్ని దయచేయండి. ఒట్టుమండవాళ్ళు వచ్చాను తండ్రి ప్రభా. అయ్యా వాక్యం వినగలిగే ఉదయం నాకు అందరికీ అనుగ్రహించి దేవా ప్రతి ఒక్కరితో మాట్లాడి మీ యొక్క గోపురములను దయచూతారని దేవా చేసిన చిన్న ప్రాంతం పాలన చేసుకుంటున్నాను. గంట ప్రభుత్వం తెలుసుకుంటున్నాను. అదే దేశంలో కూడా ప్రభు తండ్రి ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా ఆరాధన నేర్పించిన ప్రజలకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో అందరూ కూర్చున్నట్లయితే ఈ సమయంలో దేవుని విలువైన సంగతులు మనం ధ్యానించుకుందాం. మన ప్రేమపూర్వక ఆహ్వానంతో వచ్చిన దేవుడి గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ సమయంలో దేవుని విలువైన సంగతులు అందించవలసిందిగా ఈ యొక్క సమయాన్ని దేవుడి గారికి అందిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగా చేరి కూడి వచ్చిన నీవు సెలవీయగా కలుగనిదే ముందే, వాక్కులు పంపగా జరగనిదే ముందే. నీవు సెలవీయగా కలుగ సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. దేనికి మరి చిన్న ప్రార్థన ద్వారా మనం వాక్యంలోకి ప్రవేశిద్దాం.
సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా పరమందున్న దేవ, మీ నామాన్ని బట్టి, మీరిచ్చిన ప్రేమను బట్టి, మీ కృపను బట్టి ఈ దినము, ఈ సమయమును కృప ద్వారా మాకు ఆశీర్వాదకరంగా ఉంచి తండ్రి, క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చి తండ్రి, ఇక్కడ మీతో మరలా అంటిపెట్టుకొని ఉండటానికి, మీతో మిమ్మల్ని మరలా మా జీవితాల్లోకి అయ్యా మీ వాక్కులను మా జీవితాల్లోకి ప్రవేశించుకుంటూ ప్రభువా, మరి తండ్రి మీరు క్షేమకరంగా ప్రభువా మీ వాక్కుల దగ్గరికి నడిపించారు ప్రభువా. తండ్రి, మీరు ఇచ్చిన ఈ కుటుంబాన్ని బట్టి అయ్యా, మీరు ఏర్పాటు చేసిన ఈ సహవాసాన్ని బట్టి అయినా మీరు జ్ఞాపకం చేసుకున్న పరిస్థితులను బట్టి మీ కృతజ్ఞత తండ్రి. మీ వాక్యము గొప్పది, మాలో బలాన్ని, నమ్మకాన్ని, నూతన వాత్సల్యతను ప్రభువ మా ఎడలు కలిగి ఉన్న ఈ వాక్యమును బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం ప్రభువ. మీ వాక్యంలో ఉన్న బలమును, శక్తిని మాకు తాకి ప్రభువ ఈ దినం కూడా అయ్యా మీ నామానికి మేము తెచ్చుకోండి తండ్రి. మీరు విలువైన మాటలతో మమ్మల్ని హెచ్చరిస్తూ, మమ్మల్ని సరిచేస్తూ, మా బ్రతుకులకు జీవనాధారమైన మీ వాక్కులకు మమ్మల్ని మీ పాదాల చెందుకు మీ వాక్కుల ద్వారా మాత్రమే నడిపించారు. మీరు ఇచ్చిన రక్షణ ఆనందంలో కొనసాగుతున్న మా జీవితాలకు మధురాతి మధురమైన అయ్యా, ఎంతో తీయనైన జుంటి తేనె దారుల కంటే మధురమైన మీ వాక్కుల్లోకి వెళ్తుండగా అల్పుడును, అయోగ్యుడును, ఏమాత్రం అర్హత లేని నన్ను జ్ఞాపకం చేసి కేవలము మీ మీద ఆనుకొని బ్రతుకుతుండగా మీ సహాయం ద్వారా మాత్రమే మేము బలపడినట్లు సహాయం చేయండి. వచ్చిన మీ ప్రియ బిడ్డలందరూ ప్రభువా మీ మాటల ప్రకారంగా ఆలోచిస్తూ తండ్రి, మా జీవితాలకు సరిపోయినంతగా మేము బలపడినట్లుగా మా సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం. నా గురించి తండ్రి బాగా తెలిసిన వారు ఎవరు ఉన్నారంటే మీరే ప్రభువా. మీరు ఎదుట నటించగలవాడు ఎవడూ లేడు తండ్రి. సమస్తమును ఎరిగిన వారు కనుక హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీరు మాట్లాడితేనే మేము బాగుపడతాం కనుక నన్ను మరుగుపరిచి దేవా, మీరు మీ పిల్లలతో మీరే మాట్లాడండి. కేవలం నోరుని మాటగా వాడుకోండి తండ్రి. మాట ద్వారా మీరు మయం పొందండి. ప్రతి మాట ప్రభువా మమ్మల్ని ఆలోచించేదిగా, మా జీవితాలను కట్టేదిగా, పరిశుద్ధమైన జీవిత మార్గంలోకి నడిపించేదిగా తీసుకెళ్తుంది కనుక ప్రభువా ప్రతి వచనాన్ని, ప్రతి వాక్యమును ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తారని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా అందరికీ వందనాలండి. దేవుడు ఈ సమయాన్ని మనకి అనుభవపరిచి తన వాక్యం ద్వారా మనల్ని ఈ సమయానికి సిద్ధపరిచిన దేవాది దేవుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ముందుగా దేవాది దేవుని క్రీస్తు పేర హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ చేరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియపరుచుకుంటూ దేవుని విలువైన వాక్కుల్లోకి వెళ్ళటానికి ముందుగా పరిచయముగా దేవుడు ఎన్నో సందర్భాల్లో మనతో మాట్లాడుతూనే ఉంటారు. ఆ మాటలో దేవుడు మనకి ఏదో నేర్పించాలని, ఆయన బోధ చేయాలని అనుకుంటాడు కనుక ఆ బోధలో నుంచి మనము ఒక బ్రతుకు తెరుగు మార్గముగా ఆయనకి ఎంత దగ్గర అవ్వాలన్నదే ఉద్దేశాలతోనే మాటలు వినిపిస్తారు కనుక ఆ ఉద్దేశంతోనే మీరు వినవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము పేజీ నెంబర్ 630, ఓల్డ్ టెస్టమెంట్. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి ఇలా వ్రాయబడి ఉన్నది. 630. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు
ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను నా యొద్దకే రావలను రావలను. నీవు నీవు ఇటు అటు తిరుగుట మాని నీ ఏ క్రియలను నీ హేయ క్రియలను నా నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగులను కొందరు ఆయన యందే అతిశయపడుదురు. 3వ వచనం. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటల్లో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మనం ఏమనుకుంటామంటే అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి యెరూషలేము నివాసులకును యెహోవా ఎలా సెలవిచ్చుతున్నాడు అని మనం చదువుకుంటున్నాం. వాస్తవంగా ఆలోచిస్తే వాళ్ళకే కాదు, ఈ వాక్యము అందరికీ వర్తిస్తుంది. ఇర్మియా గారు ఈయన ప్రకటిస్తున్నది ఇప్పుడు అంటే యూదా బెన్యామీను అనే 12 గోత్రాల్లో 12 గోత్రాలు 10 గోత్రాలు విడిపోయినాయి. ఉత్తర రాజ్యంగా దక్షిణ రాజ్యంగా విడిపోయి అందులో యూదాలో ప్రకటన చేస్తూ ఒకవేళ మీరు వాళ్ళకిలాగే ఉంటే అంటే 10 గోత్రాలు వాళ్ళని హెచ్చరిస్తూ ఇక్కడ చెబుతున్నాను అన్నమాట ఈ 2 గోత్రాలకి. అయితే అప్పటికి చివరి ప్రవక్తగా బబులోని చెర నెబుకద్నెజరు తీసుకొని వచ్చి వెళ్ళిపోయే ముందు ఒక విలాప ప్రవక్తగా ఒక ఏడుపు ప్రవక్తగా జనాలను ముందే హెచ్చరిస్తూ ఇశ్రాయేలు ప్రజల కోసం ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడిన ఈ మాటను బట్టి ప్రజలు ఇశ్రాయేలు కోసము దేవుడు ఆ వాక్కును పంపించి ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నారు. అందులో ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రా. ఇప్పుడు నీవు ఎలా ఉన్నావంటే నీవు అటు ఇటు మానే. అంటే మనిషి అనేవాడు ప్రాముఖ్యంగా వీళ్ళని ఉద్దేశించి మనం మాట్లాడుకుంటే వీళ్ళు చేస్తున్నది ఏంటంటే వీళ్ళు అటు ఇటు తిరుగుతున్నారట. ఒక దాని మీద బేస్ అయ్యారు. ఒక స్టాండర్డ్ లైఫ్ అనేది లేదు. బ్రతుకులుగా యూదా బెన్యామీను ఇక్కడ ఉన్న అశ్షూరు చెరలో ఉన్న 10 గోత్రములు ఉన్న ఆ అశ్షూరుల చెరలో ఉన్న వాళ్ళ దగ్గరికి, ఎందుకంటే వాళ్ళు బలాన్ని చూస్తున్నారు, వాళ్ళ విధానాలు చూస్తున్నారు, మాకంటే బలవంతులు వాళ్ళ వైపు చూస్తూ 2 తలంపుల మధ్య బ్రతుకుతున్నారు, అటు ఇటు. అయితే వాస్తవంగా ఆలోచిస్తే ఒక సందర్భంలో దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడంటే మోసే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి అనుగ్రహించబడ్డారు అన్నమాట. ఒకరోజు మోసే గారు ఏం చేస్తున్నారంటే ఒక కొండ ఎక్కి వెళ్తున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీల కోసం ఆజ్ఞలు తీసుకొద్దాం, ఒక చట్టాన్ని తీసుకొద్దామని. ఆ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు కొద్దిగా లేట్ అయింది. లేట్ అంటే దేవుని రాతి పలకల మీద రాయిస్తున్నాడు కదండి 10 ఆజ్ఞలు. ఆ చట్టాన్ని చేస్తున్నప్పుడు మనుషులు కింద ఉన్న వాళ్ళు ఏమైపోయారంటే లేట్ అయ్యేసరికి ఏం చేస్తున్నారంటే మనుషుల మీద ఆధారపడ్డారు. ఇదేంటి ఇది ఇంతసేమైనా రాలేదు, కాబట్టి మనం వీరికి ఏం చెప్తామంటే ఎప్పటి వరకు మీకు సహాయం చేసింది ఎవరనుకున్నావో పైకి ఇక్కడ మోసే అనుకుంటున్నావా, ఆయన రాలేదు కాబట్టి ఇప్పుడు దేని వైపు తిరగాలంటే ఒక దూడన చేయాలన్న ఆలోచన వచ్చింది. ఎవరికి? ఇశ్రాయేలీకి. అక్కడ ఉన్న సొంత అన్న ఎవరు? అహరోను అన్న పైకి వెళ్ళాడు.
ఇంకా అన్న ఎలాగా లేడు. ఒకవేళ ఏదైనా చెబితే అన్నకే చెప్తాడు. అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉంటాయంటే ఏదైనా చెప్తే మీ అన్నకే చెప్తాడు. ఇంకా మీ అన్నయ్య రాలేనప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఇటు చూద్దాం. ఇటు ఏం ఉందంటే ఒక దూడను చేసుకుందాము. ఒక ఆలోచన వచ్చిందండి. ఎలాంటి ఆలోచన వచ్చిందంటే ఈ దూడ మిమ్మల్ని ఆ ఐగుప్తులను తీసుకొచ్చిందనే ఒక దుర్భరమైన జీవితానికి నాంది పలికారండి. వాస్తవంగా మొట్టమొదటగా బైబిల్లో ఒక వచనాన్ని చూస్తాం. ఏంటంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుని సృజించాడు. ఇప్పుడు ఇటు అటు తిరుగుతున్న ఇక్కడ జనాలు బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఎప్పుడైతే దేవుడు ఒక మనిషిని కొండ మీదకి అంత ప్రయాసపడి తీసుకొని వెళ్ళి ఒక సహనాన్ని ఒక పలకలు రాయించి ఆజ్ఞలు రాయించి చట్టాలుగా తీసుకొచ్చి కిందకి తీసుకొద్దాం అనేసరికి మనుషులు దేని మీద దృష్టి వదులుకున్నారంటే ఇంకా కనిపించలేదు కదా, దేవుడైతే కనిపించడు. ఇంకా మన ఆలోచన దేని వైపు పెడదామంటే ఇటు అటు. ఇప్పుడు ఇటు అటు దానిలో ఏముందంటే ఒక దూడను వేసుకున్నారండి, ఒక బంగారపు దూడ. ఇశ్రాయేలు ప్రజలారా, ఇప్పటి వరకు మిమ్మల్ని నడిపించింది ఏంటో తెలుసా? ఇంకా మా అన్న ఎలాగా రాలేదు కాబట్టి ఈ దూడ మిమ్మల్ని నడిపించిందని బొబ్బులు కేకలు పెట్టి దాన్ని మరి ఆరాధించడానికి జనాలను పురుకొల్పారండి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి విషయంలో ఎక్కడో ఉన్న కొండలు గుట్టల ప్రాంతాలకు వెళ్ళండి, వాళ్ళు ఎందుకు ఒక బొట్టు నెట్టుకొని ఒక చిన్న రాతి నెట్టుకొని ఇది దైవంగా భావించి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచిస్తే ఇక్కడది అక్కడది పోలిక చేసి చెప్తే మీరు ఎంత ఖండాల్లోకి వెళ్ళండి, ఒక మారుమూల ప్రదేశంలోకి వెళ్ళండి, దేవుడు కనెక్టివిటీ ఏదో రూపంలో మనిషి తన రూపాన్ని బలపరచుకోవడానికి దాని మీద ఆధారపడడం తప్పట్లేదు. అలా అని చెప్పి దేని మీద ఆధారపడుతున్నాడంటే ఏదోటి నన్ను ఆవరించింది, ఏదోటి నన్ను బలపరుస్తుంది అని చెప్పేసి ఏదో ఒక వస్తువుని మనిషి ఆధారం చేసుకోకట తప్పట్లేదు. ఎందుకు తప్పట్లేదంటే దేవుడితో ఉన్న ఆ అనుబంధము మనిషిని ఎల్లప్పుడూ కనెక్టివిటీలో ఉంచుతుంది. కాబట్టి దేనో దాని తాపత్రయంతో దేవుణ్ణి మనం వెతకాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎలా ఎత్తుతున్నారంటే ఇదో రూపం అదో రూపం ఇటు అటు ఇలా ఎతకడం మొదలు పెడుతున్నారు. ఏదో రూపం మీరు ఏ మూలకంలో అనండి దేవుణ్ణి ఎతికే పరిస్థితిలో మనిషి యొక్క కనెక్టివిటీ లోపల దేవుడి స్వరూపం ఉందకనుకే వాడు వెతికే పద్ధతిలో దేనో దాన్ని దైవంగా ఆరాధించుకున్నారు. ఎందుకు ఆరాధించుకున్నారంటే స్వరూపము అందులో ఉంది, ఏదో ఆధారం ఉందని ఆరాధించుకున్నారు. ఇక నేను చెప్పవలసిన ఉద్దేశం ఏంటంటే అహరోను గారు అంత విగ్రహం చేసి ఒక మనుషులందరినీ దూడవైపు నడిపించిన విధానం బట్టి మరి దేవుడు అంతగా బాధపడిన విషయం ఏంటంటే నువ్వు ఇటు అటు తిరగవద్దు అని అన్నాడు. వాస్తవంగా ఇక్కడ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీయులకి ఒక అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయిందంటే దేవుడు అని అనేసరికి చుట్టూ ఉన్న హిత్తీయులు అమోరీయులను అక్కడ ఉన్న సమాజాన్ని అంతటినీ చూడడం ప్రారంభించారండి. ప్రారంభంగా మనుషులు ఏది చెయ్యాలో అది చెయ్యరు, ఏది చేయకూడదో అదే ఎక్కువ చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు చూసినాక వాళ్ళు ఏం కనపడేది తెలుసా? ఇప్పుడు నన్ను ఈ పరిస్థితి నుంచి నన్ను కాపాడాలంటే నేను దేనో దాన్ని ఆశ్రయించాలి అనుకున్నారు. ఏమనుకున్నారంటే ఇదిగో ఇది నేను పిల్లలు పుట్టాలంటే ఒక దేవుడు, మరి నాకు ఆరోగ్యం కావాలంటే ఒక దేవుడు, నా పరిస్థితులు చక్కదిద్దాలంటే ఒక దేవుడు, నా వ్యక్తిగత జీవితంలో నాకు సుఖ సంపదలు కావాలంటే ఒక దేవుడు. ఇప్పుడు వాళ్ళందరి నుంచి వాళ్ళు నేర్చుకున్న ఏంటి తెలుసా? ఇలాంటి లక్షణాలు నేర్చుకున్నాడు. అంటే దేవుడు అనే ఆయన సరిహద్దులో ఉండడండి, హద్దులు దాటి ఉంటాడు. ఒక దానికి పరిమితమైన వాడు కాదు దేవుడు. దేవుడు ఎప్పుడు ఒక దానికి వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు చూసి ఇగో వీళ్ళు ఏమన్నా పలానా దాన్ని ఆశ్రయిస్తున్నారు కదా, ఇత్తీయులు అమోరీయులు యోబసీయులు వీళ్ళందరినీ చూసి వాళ్ళు నేర్చుకున్నది ఏంటి తెలుసా? ఇదిగో వీళ్ళు దేన్ని ఆశ్రయించారో ఇక్కడ అయిపోయింది కదా ఈ అవసరం, మళ్ళీ ఇంకో దగ్గర ఆమె ఏమిస్తుంది. మరి ఈరోజు కూడా మన దేశంలో మన పరిస్థితుల్లో చూస్తే డబ్బుకొకరా
ఇంకా ఏంటి? జబ్బుకొకరు. జబ్బుకొకరు, మరి విశ్వాసానికి ఒకరు, ఇలా అనేక విషయాల్లో వాళ్ళు ఉన్నారు. ఏమండి, దేవుడు నేను పిల్లలు మాత్రమే ఇవ్వగలను, మిగతా వేరే దగ్గరికి వెళ్ళిపోమని చెప్తారంటారా? అంటే సర్వము సమృద్ధిగా ఇచ్చేవాడు ఎవరు తెలిసింది? దేవుడు మాత్రమే. ఇక్కడ వస్తువును బట్టి, సమస్యను బట్టి, విగ్రహాలుగా మార్చుకున్న వారిని బట్టి, ఉద్దేశించిన వాటిని బట్టి ఏం మాట్లాడుతుందంటే దేవుడు, మీరు ఇటు అటు తిరుగుట మాని మీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించండి. వాళ్ళు ఆధారపడినది ఏంటి తెలుసా? విగ్రహములను ఆధారం చేసుకున్నారండి. నోరు లేని వాటి యందు వారు ఆధారం చేసుకున్నారు కనుక వాళ్ళ నమ్మకాలు దేని మీద ఆధారపడారంటే వాళ్ళ అవసరాలకి ఇది చెల్లుతుంది కదా అని వాడి వైపు చూశారు, కానీ సమస్తమును దయచేసి దేవుని వైపు చూడలేకపోయారు. కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది వాళ్ళ అవిధేయత. అందుకని అంటాడు, యూదా వారికి యెరూషలేము నివాసులకును యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. అంటే బీడు పొలము అనేది ఏంటి అని ఆలోచిస్తే, బీడు పొలం అంటే దేని అంటారు? బీడు పొలం అంటే ఇక పనిచేయదని కాదు, పనిచేయదని కాదు. నీకు ఈ భూమి మీద ఎక్కడికన్నా ఏ భూమినైనా మీరు చూసుకోండి, ఉన్న భూమిని పనిచేయండి ఏది ఉండదు, దానికి తగ్గ పంటలో పండుతుంది. ఫస్ట్ పండగది ఏంటి తెలుసండి? రాయి ప్రాంతం, అడవిలో ఎక్కడో ఒక ఏదో ప్రదేశం ఉంటుంది, కానీ పండే ప్రతి భూమి ఇక్కడ బీడు భూమి అని అంటున్నాం. కానీ ఎందుకు బీడు భూమిగా మారిపోయింది అని అంటే దానికి నీరు లేదు, దాన్ని పోషించేవారు లేరు, దానికి లోబడే తత్వం లేదు, దానికి నీరు అవసరం ఉన్నా దాన్ని తీసుకునే తత్వం లేదు. కనుక అది ఎలా మారిపోయింది? బీడు భూమిగా మారిపోయింది. ఇప్పుడు అంటున్నాడు, మీరు ఏమంటున్నారు అక్కడ? ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. అంటే ముళ్ళ పొదలు ఎప్పుడు మొలుస్తాయి? బీడు భూమిగా వదిలేస్తే మొలుస్తాయి. ఇప్పుడు బీడు భూమి అంటే ఏంటి తెలుసా? ఇక్కడ బీడు భూమి అంటే ఏంటి తెలుసా? హృదయము. మీ హృదయము బీడు బారిపోయింది. ఇప్పుడు మీ హృదయము ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో మీకులోకి ఏమొస్తుందంటే వాక్యము, దేవుని సమృద్ధత వస్తుంది. కనుక మీరేం చేయాలంటే అదిగో ఆ బీడు భూములుగా ఉన్న మీ జీవితాలను దేవుణ్ణి ఆహ్వానించుకొని బ్రతకాలని దేవుని వాక్యము వినబడుతుంది. ప్రియమైన వారు, మీరు పశ్చాత్తాపం అంటే ఏమనుకుంటాం? వాస్తవంగా ఈ లోకంలో పశ్చాత్తాపం, లేకపోతే మనమైనా ఏమనుకుంటాం అంటే పశ్చాత్తాపం అంటే ఏడవటం, లేకపోతే అదేదో అనుకుంటాం. కానీ పశ్చాత్తాపం అంటే బైబిల్ మరీ 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 నొక్కి చెప్పింది ఏంటంటే మారు మనస్సు. మీరు మారు మనస్సు నుండి మీరు దేవుని వాక్యానికి విధేయులైతే మీ బీడు పొలములను కూడా పంట పొలాలుగా మారుస్తాను. అంటే దేవుడు ఏది చెప్పినా అది చాలా ఇదిగా ఉంటుందండి, చాలా ఇది ఉంటుంది. బైబిల్లో విగ్రహాలను దేనితో పోల్చారు తెలుసండి? దేనితో పోల్చారు తెలుసా? విగ్రహాలను వీళ్ళు చేస్తున్న హేయ క్రియలను బైబిల్లో వ్యభిచారముగా పోల్చారు. ఇంగ్లీష్లో మంచి 2 వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ఏంటంటే ఐడాలట్రీ. ఐడాలట్రీ అంటే తెలుసా? విగ్రహారాధన. ఇంకోటి ఉంటుంది అడల్టరీ. అడల్టరీ అంటే ఏంటి తెలుసా? వ్యభిచారము. తెలుసా అండి? మా బాడీ కదా, ఒక 2-3 అక్షరాలు తేడా కానీ సేమ్ ఉన్నాయి. అంటే విగ్రహారాధన దేనితో పోల్చాడంటే దేవుడు ఆత్మీయమైన జీవితంలో మీరు వ్యభిచారులుగా కనబడుతున్నారు. మీరు ఇటు అటు మీలో భయభక్తులు లేకపోవడం వల్ల మీరు ఎలా ప్రవర్తిస్తున్నారంటే, మీరు ఎవరిని ఆధారం చేసుకొని అంటున్నారంటే, ఇర్మియా గారు చెప్తున్నారు, ఏడుస్తున్నాడు. తర్వాత మీరు పొందబోయే భయంకరమైన
నెబుకద్నెజరు శిక్షలోకి వెళ్ళిపోతున్నారు. అది ఎలా ఉంటుందో అంటే ముందే ఊహించిన ప్రవక్తగా ఏడుస్తూ గుండెలు బాదుకొని వాళ్ళకి చెబుతున్నా వాళ్ళకి అర్థం కాక ముందే వచ్చిందని గ్రహిస్తూ దేవుడు చెప్పిందని చెప్పమంటే వీళ్ళు వెనక దూషిస్తూ అవమానపరుస్తూ ఎన్నో మాట్లాడుతున్నా అక్కడ ఇర్మీయా ప్రవక్త గారు అయ్యా నొక్కి చెబుతున్నది ఏమంటే మీరు మీ హృదయములను ఇవ్వండి, బీడు భూములుగా ఉన్న మీ హృదయములకు మీకు ఇప్పుడు ఖచ్చితమైన అవసరత ఏముందంటే మీరు దేవుని ఎడల భయ భక్తులు కావాలని ఇర్మీయా నొక్కి చెబుతున్నాడు. నిజమే ప్రియులారా, ఈరోజు అలాంటి అవసరత మనలో కూడా ఉన్నది. ఒక విగ్రహారాధన వ్యభిచారంగా ఎందుకు పోల్చాడంటే దేవుడు ఊరకనే ఏది చెప్పడండి. 10 ఆజ్ఞలను మోసేకి ఇస్తూ మొట్టమొదటిగా 4 ఆజ్ఞలను ఏం చెప్తాడంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో దేవుడిని దేవుడైన దేవుడను తర్వాత అండి నువ్వు ఆకాశం అందనే కానీ నీళ్ళని కానీ భూమి ఉందని కానీ ఏ రూపమున కూడా విగ్రహములు చేసుకోకూడదు. ఏమంటే ఒక వ్యక్తి అంట ఫ్లాట్ కోసం వెళ్ళాడంట. ఫ్లాట్ అంటే కొండ ఒక స్థలం ఉండడానికి వెళ్ళాడట. కానీ ఆ స్థలం ఉండడానికి వెళ్తే ఏమైందంట, ఆ స్థలం పేపర్లు చూసినప్పుడు అదే స్థలం మీద 10 మంది పేర్లు ఉన్నాయంట. అర్థమైందండి? ఇప్పుడు వెళ్ళిన వ్యక్తి ఎవరు కావాలనుకుంటాడు? నాకే కావాలనుకుంటాడు కదా. కానీ 10 మంది పేర్లు చూసేసరికి ఏమైంది తెలుసా, అరే ఈ భూమి ఎవడది, అసలు ఎవరికి చెందింది, ఇది ఎవరికి ప్రయోజనం? అర్థమైందండి? అంటే దేవుడు కోరుకున్నది ఏంటంటే తను మాత్రమే. నేను ఎలా చెప్పాను కదండి, ఈ అవసరతకే చాలిన అద్దుల్లో ఉన్న దేవుడు కాదు, ప్రతి అవసరతను. నీకు పిల్లలు కావాలంటే పిల్లల్ని ఇస్తాడు, ఆరోగ్యం కావాలంటారు, నీకు ఆరోగ్యం ఇచ్చాను కనుక ఈ అవసరతనే నేను తీర్చగలను అని చెప్పే దేవుడు కాదు. బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడండి, హోషే. నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ప్రవక్త ఏమన్నాడు తెలుసా, ప్రవక్త హోషే నువ్వు పెళ్లి చేసుకునే సమయం వచ్చింది, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా, సిద్ధపడు. అందుకే భార్య ఎవరు అనుకుంటారు? ఒక ప్రవక్తకి పరిశుద్ధంగా బ్రతికిన జీవితానికి దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా, నీకు ఈడు వచ్చింది, నీకు ఈడు వచ్చింది కనుక నీకు పెళ్లి కావాలి, నీకు పెళ్లి కావాలి కనుక నీకు భార్య అని ఇస్తున్నాను. ఎందుకే భార్య ఏంటనుకుంటున్నారు? అప్పటికే పిల్లలకని వ్యభిచారంలో ఉన్న స్త్రీని ఇచ్చి పెళ్లి చేస్తున్నాడండి దేవుడు. అరే దీని నుంచి నేను ఏమి నేర్చుకోవాలి అని ఆలోచిస్తే, హోషే నువ్వు వెళ్ళి చెప్పు, ఇదిగో మేము ప్రజల్లో ఉన్న మీరు వ్యభిచారంలో ఉన్నారు, నన్ను విడిచి మీ భక్తిని ఇతరుల దాని మీద ఆధారపడ్డారు కనుక మీరు ఏ స్థితిలోకి వెళ్ళిపోయారంటే, అయ్యో ఒక్కనై ఉన్న నన్ను తిరస్కరించి మీరు ఇతర దాని మీద ఆధారపడ్డారు కనుక ఇదిగో నీకు ఒక ఉద్దేశాన్ని తెలపడానికి, నీకు ఒక ఆ జీవిత విలువను తెలపడానికి హోషే నువ్వేం చేస్తావంటే గోమేరు అనే ఆమెను నువ్వు వెళ్ళి చేసుకో. ఆమె ఏంటి తెలుసా, వ్యభిచారం చేస్తూ పిల్లలకు అన్నది. నువ్వు ఆమెను వెళ్ళి చేసుకో. ఎందుకంటే ఆమె ఏం చేస్తా తెలుసా, వ్యభిచారం చేస్తూ పిల్లలకు కానీ మరలా ఏం చేస్తా, మరలా వెళ్ళిపోతుంది, మరలా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మరలా ఏం చేస్తాడు తెలుసా, మరలా ఈ హోషే మరలా వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకుంటాడు. మరలా వెళ్ళి బ్రతిమాలి, అయ్యో నేను నీ భర్తను కదా, నేను అంతనే నేను ప్రేమిస్తున్నాను కదా, నువ్వు ఎందుకెలా ఉన్నావు అని మళ్ళీ బ్రతిమాలి వెళ్ళి ఆమెనే తీసి తెచ్చుకుంటాడు. అయితే దీని నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఎంత హేయక్రియలు ఉన్నా ఇదిగో నీ వ్యభిచారం అంతా తుడిచేసి నిన్ను క్షమించి మరలా నీకు బీడు భూముగా నీకు ఉండకుండా ఒక మంచి హృదయాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతున్నాడంటే, నువ్వు ఆ హోషేయలోని ఏమి చూడాలి అంటే, అయ్యా నువ్వు ఎలా ఉన్నా నన్ను ప్రేమిస్తావయ్యా. దేవుని ప్రేమ ఏంటి తెలుసా, అపరిమితమైన కృపగలవాడు. దీనికి హద్దులు ఉన్నాయి. మనుషులు ప్రేమించడానికి ఏమున్నాయి, హద్దులు ఉంటాయి. దేవునికి హద్దులు ఉన్నాయా? లేవు.
ఆయన కృప చూపుటకు ఎల్లప్పుడూ సిద్ధ మనసు గలవాడు. కనుక ఆమె నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, హోసేయ ప్రవక్త నుంచి, ఇదిగో నువ్వు ఎంత చెప్పు చేసినా నేను క్షమిస్తానని చూసావా, అది నీ మీద నాకున్న ప్రేమ. అందుకే యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉందండి. యెషయా గ్రంథము 54లో 5వ వచనం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఇప్పుడు నిన్ను సృజించిన వాడు ఎవరున్నారు? నీకు భర్త అయి ఉన్నాడు అని అంటున్నాడండి. ఇప్పుడు దేవుడు సంఘమైన మనకి ఎవరు? భర్త. భర్త అంటే ఏం చూసుకుంటాడు? అన్నీ చూసుకుంటాడు. తెస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. అన్ని విషయంలో దేన్ని చూసుకుంటాడు అంటే దేవుడు నేను భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు భర్తను విడిచి వేరే వైపు అటు ఇటు దొరుకుతున్నాం అంటే అర్థం ఏంటి? వ్యభిచారం చేస్తున్నట్టు. దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం నేర్పిస్తున్నాడు అని ఆలోచిస్తే, ఇదిగో మీరు నన్ను విడిచి నేను ఏదైతే సర్వ సమృద్ధిని మీకు దయచేస్తానో, సర్వశక్తి మంతుడని నన్ను ఎప్పుడైతే మీరు అనుకున్నారో, మరి సమృద్ధినిచ్చే నన్ను నేను పోషించే ఆయన నీ భర్తనైనా నా వైపు చూడకుండా నువ్వు ఇటు అటు చూస్తున్నావు కనుక నువ్వు దేనితో సమానమో ఏమిటి చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు హేయ క్రియలు చేస్తున్నావు. వాటన్నిటిని మాని ఇలా తిరుగు. సత్యమును బట్టి నిన్ను పోషిస్తాను, న్యాయమును బట్టి నిన్ను మంచి పరిపాలన అందిస్తాను అని దేవుడు చెప్పని చెప్తున్నాడండి కదా. ఒకసారి యోబు మాట చూడండి, 23వ అధ్యాయంలో వాళ్ళలో అంత అవిధేయత రావటానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిగా భయం లేదండి. భయము భక్తి లేని వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, ఇదిగో ఇటు అటు తిరుగుతాయి. అందుకే యోబు గారు ఎంత చక్కటి మాట అంటే, ఎంత అద్భుతమైన మాట అంటే, నిజంగా ఎంత నాకు చదివినప్పుడు అది ఆలోచించినప్పుడు అది నిజంగా దేవుని సన్నిధి అంటే ఏంటనేది ఇక్కడ అర్థమవుతుందండి. దేవుని తోడు అంటే ఏంటనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే దేవుడు సన్నిధి, దేవుని తోడు అంటే ఏంటి తెలుసండి? మనం ఎక్కడున్నా దేవుని ముందు ఉన్నాం అనే చైతన్యంలో బ్రతకడమే దేవుని తోడండి. ఒక స్పృహ, సామాజికమైన స్పృహలో బ్రతకడమే దేవుని తోడు. నువ్వెక్కడున్నా, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా, సామాజికమైన స్పృహలో, నీకంటూ ఒక గుర్తింపులో, ఆ చిన్న సూక్ష్మమైనగా స్టార్ట్ అవుతా చూడు, ఆ స్పృహలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిని అనుభవించేవాడిలా కనపడతావు. దేవుని సన్నిధి లేకపోతే నీ సంగతి ఏంటో తెలియదు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో కలిగేది ఏంటంటే లోకము వెంబడ పడవలసిందే. 436 పేజీ నెంబరు, యోబు గ్రంథము. ఎక్కడ చదువుతారన్నా? 14. నాకు విధింపబడిన దానిని 23వ అధ్యాయం 14వ వచనం తీసారా? 436 23:14 అందరూ తీయండి. 23:14 నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును, అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. ఇక్కడ చూడండి, కావున ఆయన సన్నిధిని
నేను కలవరపడుచున్నాను. నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్న. ఎంత అద్భుతమైన మాట తెలుసండి, వండర్ఫుల్. నేను ఆలోచిస్తున్నాను, చూసావా? నేను ఆలోచిస్తుండగా కూడా నాకు ఏమనిపడుతుందంటే భయం పడుతుందంటండి. నేను ఆలోచిస్తున్నాను అంటే సాధారణంగా ఎప్పుడు భయం పడుతుందో తెలుసా? ఎప్పుడు భయం పడుతుంది? ఏదైనా అనారోగ్యం బాగులేనప్పుడు, ఏదైనా పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు, విపత్కరమైన పరిస్థితులు మనం వెంటాడుతున్నప్పుడు, మన కుటుంబంలో కలవరం ఉన్నప్పుడు దేవునికి భయపడతాం. కానీ ఈయన అలా కాదు. నేను ఆలోచిస్తున్నాను, నేను ఆలోచించినప్పుడల్లా ఇదే అండి మనుషుల్లో కావాల్సింది. వారు ఇటు అటు తిరగడానికి కారణం ఏంటి తెలుసా? 10 తెగుళ్ళు రప్పించి ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి సురక్షితంగా చెప్పులు అరిగిపోకుండా, ఒంటె బట్ట నలగకుండా సురక్షితంగా మేఘమేమో చల్లగా ఉంచి, రాత్రి అగ్నిస్తంభముగా ఉంచి అంతగా తీసుకొచ్చిన దేవుణ్ణి ఎంతగా త్వరగా మరిచిపోయారు తెలుసా? వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ హృదయాలు ఎక్కడున్నా తెలుసా? మళ్ళా ఎక్కడైతే వాళ్ళు మనకు కూడా చూడండి, అప్పుడప్పుడు బంధువులు ఏదైనా బలమైంది, ఏదో వాళ్ళు నమ్ముకున్న విశ్వాసం బట్టి వాళ్ళు ఏదైనా చేస్తానంటే ఇది నిజమా, ఇలా చేస్తే మంచిదని ఆధారపడి వారిగా ఉంటాం మనం అప్పుడు. దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ వైపు మనం తిరుగుతున్నాం, వాళ్ళ మీద ఆధారపడుతున్నాం పరిస్థితిని బట్టి. ఇదిగో వీళ్ళు భయం కలగటపోవడానికి కారణం ఏంటో తెలుసా? చేసిన కృతజ్ఞతను మరిచిపోయారండి. వీళ్ళు అటు ఇటు తిరగడానికి కారణం ఏంటో తెలుసా? ఆడిన నేల మీద బల ప్రదర్శనను మర్చిపోయారండి. దేవుని ఇంత కృతజ్ఞతను ఎంతగా తరువుగా మరిచిపోయారంటే ఒక భయం లేని వారిగా మర్చిపోయారు. ఆయన అన్నాడు, యోబు గారు, నేను ఆలోచించినప్పుడల్లా ప్రభువా నేను ఉండలేకపోతున్నాను. ఏంటి అంటే అయ్యో నాకు భయము పుట్టుచున్నది. ఎందుకు పుట్టుచున్నది అని సాధారణంగా భయం ఎందుకు పుడుతుంది? ఇతరులైతే ఒక కారణాలు చెప్తారు, కానీ మనం ఏం కారణాలు చెప్పాలంటే ప్రభువా నిన్ను ధ్యానించినప్పుడల్లా, నీ ఆశ్చర్య క్రియలు నా ఎడలు జరిగించినప్పుడల్లా నాకు భయం పుడుతుంది తండ్రి. ఎందుకంటే లోకం అనే మొత్తులో నుంచి నన్ను ఎంతగా కాపాడినందుకు నాకు భయపడుతుంది. నీ రక్షణను చూసి నేను ఎక్కడ తప్పిపోతున్నాను, నువ్వు ఇచ్చిన అనుగ్రహమైన జీవితాన్ని బట్టి నేను ఎక్కడ తొలగిపోతానని నాకు భయం వేస్తుంది. అంటే ఇలాంటి భయం ఉంటుంది. వాస్తవంగా మనిషి ఎందుకు చెడిపోతాడు తెలుసండి? వాస్తవంగా మనిషి చెడిపోయేది తన ప్రవర్తన బట్టి, తన అవిధేయతను బట్టే చెడిపోతాడు. ఒకసారి ఇర్మియా గ్రంథంలో ఇంకా చదువుకున్నాం కదండి, అది తీయండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము. నేను త్వరగా ముగిస్తాను, అన్నకు టైం ఇచ్చాను. వచ్చినామండి. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయ భక్తులు లేకుండాటయే బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అండి ఎందుకు జరుగుతుంది తెలుసండి? ఇక్కడ నీ దేవుడు యెహోవాను విసర్జించుటయే నీకు బాధకు శ్రమకు కారణం ఏంటో తెలుసండి? బాధకు శ్రమకు కారణం దేవుణ్ణి విసర్జించటం. దేవుణ్ణి విసర్జించడం అండి. అందుకే అక్కడ ఏమని రాయబడింది? దేవుని భయము లేకపోవటాన్ని బట్టి ఎంత ప్రాబ్లంలోకి వెళ్ళిపోయారు తెలుసండి? ఒక భయంకరమైన విపత్తు రాకపోతుందని వాళ్ళు గ్రహించలేకపోయారండి. ఒక చెరలోకి వెళ్ళిపోతున్నాం అనేది తెలుసుకోలేకపోయారు. అండ్ దేవుడు ఎప్పుడు కూడా మన అవిధేయతలో దేవుడే శిక్షించడండి. ఎవరిని దేవుడు శిక్షించడు, మన అవిధేయత మనం శిక్షిస్తాడు. మన పొరపాట్లే మనల్ని
వెంటాడి అవిధేయత వైపు నడిపిస్తాయి, బాధకు నడిపిస్తాయి, భక్తిహీనతకు నడిపిస్తాయి. నిజంగా నిన్ను తొట్టిల్ల చేసేది ఏంటంటే నీ అవిధేయతే, నీ భక్తిహీనతే. నిన్ను అందుకే అంటాడు, ఏమన్నాడు, నీవు నా ఎడల భయభక్తులు లేకుండాటే బాధకు శ్రమకు నీ చెడుతము నిన్ను శిక్షిస్తున్నదంట. అర్థమైందంటే నీవు చేసిన ద్రోహము గద్దించును అన్నాడు. ఇర్మియా గారు చాలా ఏడ్చాడండి, చాలా మొత్తుకున్నాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. వాళ్ళు వింటారండి, కానీ విన్నారు కాదు. 32వ అధ్యాయంలో 37వ వచనం, 32వ అధ్యాయం 37వ వచనం. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేత మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశము అన్నిట్లో నుండి వారిని సమకూర్చి ఈ స్థలంలోకి తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేయండి. ఒకసారి అవిధేయత ఉన్న దేవుడు మరలా వారిని ఏం చేయాలనుకున్నాడంటే మరలా రప్పించాలి, మరలా వాళ్ళ హృదయంలో ఉన్న ధర్మ విలువలు ఉంచాలి. ఏంటి చెప్తాను కదండి, ఆయన ప్రేమ వెంటాడుతూ ఉంటుంది. ఆయన అన్నాడు, అందుకే ఇదిగో నాకు కలిగిన ఈ కోపద్రాకం చేత, నాకు రౌద్రం చేత నేను వారిని వెళ్ళగొట్టిన దేశం మరలా వారిని రప్పిస్తాను. వాళ్ళు రప్పిస్తే నిర్భయంగా నేను మరలా నివసం చేయను. వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడినయ్యుందును, మరియు వారి కుమారులకు మేలు కలుగుటకై వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయము. ఏమండి, హృదయము పాడైపోయినప్పుడు మరలా ఆయన కోరుకున్నది ఏంటంటే నేను మరలా ఏక హృదయాన్ని ఇస్తాను. మనస్సు చెడిపోయి హృదయము చెరిపేసుకొని ఇదిగో బీడు భూములుగా మారిన జీవితాలను మరలా ఆయన ఆహ్వానించుకోవడం ఏంటండి, ఆయన ప్రేమ ఏంటి, మనుషుల పట్ల ఆయనకు ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తే ఇదిగో మరలా పాడైపోయిన హృదయాన్ని నేను మరలా ఏక మనస్సు ఏక హృదయముగా చేస్తాను. ఎంత అద్భుతమైన మాట అండి. వాళ్ళు ఏం చేశారు తెలుసా, ప్రవక్తల జీవితాల్లో వీళ్ళు ఎలా మారిపోవడం వల్ల వాళ్ళు బట్టలు చింపేసుకొని గోనె బట్టలు కట్టుకొని అయ్యి జనాలేంటి ఇంత ఇదిగా ఉన్నారు, అయ్యి ఎందుకు దేవుని మాటని ఇంతగా వ్యతిరేకిస్తున్నారని తనకున్న బట్టలు చింపుకొని గోనె బట్టలు కట్టుకొని బ్రతికేవాడండి. ఒంటి మీద బూడిద జల్లుకొని కూర్చోవారు. ఇర్మియా గారు వాళ్ళకి ప్రకటించిన తర్వాత వాళ్ళు 70 సంవత్సరాలు చెరలోనికి వెళ్ళిపోయారండి. జనం ఏదైనా ప్రమాదం ముందు హెచ్చరిక జరుగుతుందండి. హెచ్చరిక జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని తీసుకోవాలి. ఒకవేళ తీసుకోలేదంటే ఎవరి ప్రమాదం, ఎవరికి ప్రాబ్లం, మనకే కదా. దానియేలు గారు ఆ విషయాన్ని గుర్తించడండి. 9వ వచనంలో చివరిగా 9వ అధ్యాయం చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 740 నంబర్ 9 నుండి ఒక్క చదువుంది. మాదీయుడగు అహీశ్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులైపోయిన రాజా అయిన అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలును యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. దానియేలు అసలే చాలా జ్ఞానవంతుడు కదండి, ముందే గ్రహిస్తాడు. కళల స్వభావాన్ని కళల భావాన్ని తెలియజేసిన ఒక మంచి వారిగా అక్కడ కనపడుతున్నారు. ఆయన ఏమి చదువుతున్నాడంటే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే ఇర్మియా గారు తీయడండి, ఇగో 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోతున్నారు, తర్వాత ఖచ్చితంగా జరుగుతుందని చెప్పాడు. అలా ఖచ్చితంగా జరిగిన తర్వాత 70 సంవత్సరాలు పూర్తవుట దానియేలు గారు గ్రహించారండి. ఇంకా మనం విడుదల జరుగుతుంది అనుకున్నప్పుడు ఇదిగో 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నదని గ్రంథం వలన గ్రహించి అంతటా నేను గోనెపెట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని
నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడు ఒక దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకు మా పితరులకును యోదయ దేశాలందరికీ చెప్పిన మాటలను ఆలకింపక చెప్తున్నానండి. అవిధేయతతో చెప్పాను. మా పితరులు ఏం చేశారు తెలుసా? మీరు ముందు చెప్పారు కదా, ఆ మాటల్లో మీరు వినకపోవడం వల్లే ఇది ఏం చేసిందంటే చెరలోకి వచ్చేసాం. ఇప్పుడు చెరలో విడిపింపబడుతున్నాం, సమయం అయింది అని గోనెపెట్ట కట్టుకొని బూడిదలు చదువుకుని. ఏమంటే వాస్తవంగా చెప్పాలంటే నేను ఈ సందర్భాన్ని మరొక చోట చెప్పాలనుకున్నాను. వస్త్రాలు ఎందుకు చింపుకుంటున్నారు అనేది కూడా నేను ఒక చెప్పాలనుకున్నాను. వాస్తవంగా గోనెపట్ట అంత స్మూత్గా ఉంటుందా? స్మూత్గా ఉండదు. బట్టలన్నీ తీసి వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? నడుము కట్టుకొని బూడిదలో కూర్చొని బూడిద మీద నుంచి చల్లుకొని ప్రార్థన చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు గుచ్చుకొని గొరగొరలాడుతున్న ఆ గోనె పట్టను బట్టి ఎందుకు కట్టుకునేవారు? అసలు బట్టలు ఇప్పేసి ఎందుకు కట్టుకునేవారు అని అంటే, ఇదిగో ఆ గోనె పట్ట దేనికి సాదృశ్యం అంటే, మనసు మార్చుకొని హృదయమును పశ్చాత్తాపంతో దేవుని ఎడల కుమ్మరించుకోవటానికి వాళ్ళు తగ్గించుకున్న స్వభావం అండి గోనె పట్ట. అర్థమైందండి? గోనె పట్ట ఎందుకు తెలుసా? తగ్గించుకోను. ప్రభువా, మా పితరులు మీరు హెచ్చరించారా? ఇదిగో దావానికి విడుదల వస్తుంది, 70 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఇదిగో ప్రభువా, వాళ్ళు మా పితరులు చేసిన ఈ అన్యాయమైన ద్రోహమైన ఈ విగ్రహముల వైపు, వ్యభిచారం వైపు తిరిగిన ఈ కేకులను బట్టి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఇంకా సమయం అయింది తండ్రి, ఇదిగో మీరు విడిపించే సమయం అయిందని చెప్పేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్న ఆ సాకే రాజు అయితే మంచి వస్త్రాలు కట్టుకుంటాడండి. ఉన్నట్టు బట్ట నలుపుకుంటా స్మూత్ వస్త్రాలు కట్టించుకుంటాడు. కానీ ఇక్కడ ఏం చేస్తాడు తెలుసా? తగ్గించుకొని స్వభావాన్ని బూడిదలో కూర్చొని తన మనస్సులోని తన ఆలోచనలు పదులు పెట్టుకుంటూ దేవుణ్ణి వేడుకుంటాడండి. ఈరోజు కూడా మనలో ఏముండాలంటే పశ్చాత్తాపం కలిగిన మారు మనస్సు, మంచి హృదయం ఉండాలండి. మారు మనసు కలిగిన హృదయం ఉంటే, అలాంటి హృదయంతో మనం దేవుని సన్నిధికి వస్తే వాక్యము మన జీవితాల్లో మంచి పొలముగా ఫలిస్తుందండి. ఎంత పిడుగు అయినా సరే ఇదిగో దున్నబడి, వాక్యం చేత దున్నబడి మంచి జీవితాలను అనుగ్రహించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధపడతాడు. కాబట్టి సౌకర్యాలను కోరుకోలేదండి ప్రవక్తలు. అమితముగా ఈ లోకాన్ని అనుభవించాలనే కోరికలు కూడా లేవు వాళ్ళకి. ఒకటేనండి, దేవుడు శాశ్వతుడు, సర్వశక్తిమంతుడు, అనంతుడు, లోకాలను కలిగించిన దేవుడు అని నమ్మారు. అదే పట్టుకుని బ్రతికారు. ఈ రోజుకి చరిత్రలో అలాగా దేవుడు తన విధులను మన హృదయంలో నాటాడు కదండి. ఈరోజు భయభక్తులు మలాఖీ గ్రంథంలో అదే నేను చెబుతాడు, భయభక్తులు కలిగే వారి దాంట్లో నేను ధర్మ విధులను ఉంచుతాను. ఒకరోజు ఒకరు వస్తున్నారు అన్య దేశంలో నుండి, అనేక మంది నా మీద విశ్వాసం ఉంచుతారు. వాళ్ళ హృదయంలో నా ధర్మ కార్యములు, నా ధర్మ వాక్యములను, నా ఉద్దేశాలను వాళ్ళ హృదయంలో ఉంచుతారు. అప్పుడు భక్తులు కలిగి ఉంటారని దేవుడు వాక్యం తెలియజేసినాడు. కాబట్టి ఈ వాక్యము విన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ సన్నిధి మాతో వచ్చి ప్రభువా, సమస్తమును అయ్యా మేము ఎంతగా మీకు దగ్గర అవ్వాలో అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అశాశ్వతమైన ఈ జీవితాలకి శాశ్వతమైన బంధంగా మీరున్నారు ప్రభువా. క్షయమైపోయే ఈ జీవితానికి అక్షయుడుగా మీరు కనపడుతున్నారు. కానీ తండ్రి, చేరిన మా బ్రతుకులకు మీ వాక్కులతో మమ్మల్ని తృప్తిపరిచినందుకు మీ కృతజ్ఞత. మా జీవితాలను, మా హృదయమును మేము దున్నుకొని మీ వాక్యం ద్వారా సరిచేసుకొని బ్రతకడానికి అవకాశాలను నైనా అనేక దయచేస్తున్నారు. నెమ్మది గల చోట్లలో మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభువా. ఎక్కడున్నా మీ సన్నిధిని అనిపించేవారుగా, రహస్యముగా ఉన్న ప్రభువా మీ సన్నిధిని మాతో తోడుంచండి. అన్నిటినీ ఈ లోక సంబంధమైన ఆశ్రయించుకుంటూ పవిత్రమైన బ్రతుకులుగా, పరిశుద్ధమైన జీవితాలుగా
నాయన లోకపు ఆకర్షణ వైపు మా జీవితాలను తొంగిపోకుండా మేము దేని మీద ఇటు అటు తిరిగే వరకు మేము వండుకుంటా ఇర్మియా గారి ద్వారా మాట్లాడినట్టుగా, మమ్మల్ని హెచ్చరించినట్టుగా, మా హృదయాలను గద్దించినట్టుగా విన్న మాటలను వినేవారుగా కాకుండా ఆ వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని దాని ప్రకారంగా జీవించేవారుగా మమ్మల్ని ఉంచండి అయ్యా. ప్రకటించి నేను భ్రష్టుడైపోకుండా నన్ను కాయండి ప్రభువా. నా జీవితాన్ని 4 గోడల మధ్య నలగొట్టుకోవడానికి మీరు సమయాన్ని ఇవ్వమండి తండ్రి. ఆయన అనేకులకి నలిపి పరిమళింపు చేయమని ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దినం మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞత తెలుపుకుంటూ అయ్యా తండ్రి, మీ సేవను ఎంత కష్టమైనా ఎంత ఇబ్బందికర పరిస్థితులైనా దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. నాయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు తండ్రి. ఎన్నో పరిస్థితుల మధ్య క్షేమకరమైన ఆరోగ్యాలు ఇస్తున్నారు, కష్టాల్లో మీరు తోడుంటున్నారు తండ్రి. ప్రతి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు ఆయన. ఇది క్షేమకరంగా కుటుంబంగా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రాధాన్యపడుతున్నాం అండ్ అనేకులకు అయ్యా మీ దాసును వాడుకున్న ప్రభు కష్టంలో ఉండండి అంటే నాయన ఆసక్తిని మరింత అభివృద్ధిలోకి తీసుకురామని ప్రాధాన్యపడుతున్నాం అయ్యా. నూతనంగా మేము వచ్చిన ఇక్కడికి చేరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటారని నమ్ముచూ విశ్వసిస్తూ ఈ ప్రార్థన మనములు మా ప్రభువును మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మంచి చక్కని వర్తమానం అందించిన దైవదాసులైన డేవిడ్ బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నిజమే మరి ఆహ్వానాన్ని మన్నించి నాకు గొంతు బాగోలేదని చెప్పినప్పుడు మరి బ్రదర్ని ఆహ్వానించగా వచ్చి ఎంతో చక్కగా మరి ఫ్యామిలీతో వస్తారని ఆశపడ్డాం, కానీ మరి వేరే ప్రేరు ఉన్న కారణంగా వారు రాలేదు కనుక మరి ఆయనతో పాటు మరి ఇంకా మరి నూతనంగా తీసుకొచ్చిన బ్రదర్ కూడా వందనాలు తెలియజేస్తున్నామండి. మరి కార్యక్రమం దేవునికి భయంకరంగా జరిగించిన దేవాది దేవుడికి కూడా నాకు వందనాలు తెలియజేస్తున్న సమయంలో చివరి ప్రార్థన చేసుకుందామండి. తనంతరం ఆశీర్వాదం తీసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన పరమందున్న గొప్ప దేవ, మహోన్నతుడ, మహాగణుడ, ఆశ్చర్యక్రియలు జరిగించేదేవా, అద్భుతాలు ఇచ్చేదేవా, ఇదిగో నాయన ఈ ప్రాణకు తోడుండి సహాయతను అందించి నాయన ఇక కూడిక తండ్రి మీకు భయంకరంగా జరిగించుకున్న దేవా మీకు స్తోత్రం నాయన. పాటల పాడట్లో మీరు సహాయతను అందించారయ్యా. అలాగే నాయన మీ యొక్క విలువైన వాక్యులు ఉత్తర ప్రత్యుత్తర రీతుల్లో జ్ఞానించడంలో సహాయతను అందించారయ్యా. మీ వాక్యంతో మమ్మల్ని బలపరిచిన దేవా, ఆరాధనలో సహాయతను అందించిన దేవా నీకే స్తోత్రం. ఇదిగోనైనా మేము అటు ఇటు తిరుగులాడే పరిస్థితిలో ఉన్నాము నాయన. అటు ఇటు తిరగగా నాయన ఇదిగోనైనా మీ వద్దకే వచ్చేవారుగా మేము ఉండేటట్లు సహాయం చేయండి నాయన. మీ వాక్కులతో బలపరిచిన దేవా నీకే స్తోత్రం. ఎంతో మంది నాయన 2 తలంపుల మధ్య తిరుగుతున్నారు నాయన, కానీ అటువంటి తలంపుల నుంచి విడుదల కలిగించండి నాయన. మీరు జీవం గల దేవుడు అని తెలుసుకునే మనసును దయచేయండి నడుచును. ప్రతి నామము నాయన ఇదిగోనైనా ప్రతి మోకాలు తండ్రి మిమ్మల్ని ఒప్పుకునేటట్లు నన్ను చేస్తారని మీ వాగ్దానం తెలుసుకుని గ్రహించే మనస్సును దయచేయమని అడుగుతున్నాను నాయన. ఇదిగోనైనా నూతనంగా వచ్చిన ఇదిగోనైనా ఈ ప్రియ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. వారి పనుల్లో నేను తోడుగా ఉంటాను. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ పరిస్థితులు ఎదిగిన దేవుడు గనక ఇదిగోనైనా రుణ బంధకాలు ఉంటే విడుదల కలిగించండి ఆయన. బలమైన పరిస్థితులు ఉంటే స్వస్థత అనుగ్రహించండి ఆయన. ఏదైనా చేయగల సమర్థుడు నీవే నాయన. ఇవి మీ సేవకులు కొనసాగుతుంటే మరి ఆ ఆశీర్వాదాన్ని నీ కుమారుడికి దయచేయమని అడుగుతున్నాను నాయన. ఇక్కడ కొడుకుచ్చిన నీ బిడ్డ జ్ఞాపకం చేసుకోండి అయినా. డేవిడ్ బ్రదర్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న పనులు సమస్తంలో తోడుకుంటేనే యవన బిడ్డనైనా మురళిని జ్ఞాపకం చేసుకున్న కుమారుని తండ్రి మరింత ఆసక్తితో తండ్రి మీ సన్నిధిలో నన్ను మీ కాడి మోసే బిడ్డగా కుమారుని తీర్చిదిద్దున్న కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకుని నూతనంగా జాయిన్ అయిన జాబులు కూడా మీరు కృపా సహాయతను అందించమని ఉదయకాలం ఆరాధనలో మీరు సహాయతను అందించారయ్యా. మీ వాక్కులతో బలపరిచిన దేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగోనైనా రేపు జరగనైన కూడిక తండ్రి మీకు మహిమకరంగా జరిగేటట్లు సహాయతను కృపను అందించండి. మీరు వాక్కులు అందిస్తున్న దైవదాసులు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలను సిద్ధపాటు చేయమని అడుగుతున్నాం నాయన.
సహాయం చేయండి అని కృప చూపించాలి. అలాగే మరి ముఖ్యంగా ఐసీయూలోనైనా మరణపు అంచెల వరకు వెళ్ళి పోరాడుతున్నానైనా ఇవనైనా కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. అయినా సన్నీ బ్రదర్ కుమార్తెను జ్యోతిని జ్ఞాపకం చేసుకోండి, మనోజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకోమని మీకు విజ్ఞాపన చేస్తున్నానైనా. ఇదిగోనైనా డాక్టర్ 48 అవర్స్నైనా వారు చెప్పి ఉండగానైనా సమస్తం చేయగల దేవుడు ఏదైనా మీ చిత్తమునైనా మీ చిత్తానికి తల ఒగ్గి మేము జీవించే మనసును దయచేయండి అయినా. అదరక బెదరక ధైర్యం కలిగి నిలిసే భాగ్యం ఇవ్వమని అడిచిన శ్రమ అయినా వస్త్రహీనత అయినా ఏదైనా నన్ను మిమ్మల్ని ఎడబాపకుండా మేము ఉండి నిలబడగల శక్తిని మాకు అనుగ్రహించమని అడిచిన. ఇంకా రక్షణలోనికి రాలేకపోతాను నీ బిడ్డకి మీ రక్షణ భాగ్యం దయచేయండి. చుట్టుపక్కల ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అయినా. శ్రీనివాసనగర్ ప్రాంత ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, చుట్టుపక్కల ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. మీరే జీవంగల దేవుడు అని తెలుసుకునే మనసును దయచేయమని అడుగుతున్న. జరుగుతుండగా మీరు సహాయతను అందించి దీనదాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని సేవను వృద్ధి చేయమని తండ్రి సమస్తంలో తోడుగుండమని అడుగుతున్నాను. సహకరిస్తున్న నీ బిడ్డలైనా ప్రతి ఒక్కరికి మీరు తోడుగుండి వారి కుటుంబాన్ని చల్లగా కాపాడమని అడుగుతున్నాము. నీ కోరిక భయంకరంగా జరగటానికి మా ప్రయాణంలో సహాయతను అందించినందుకు నాయన మీకే వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆలపిస్తూ మీ కుమారుడిని యేసుక్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె ఆశ్రయం తీసుకున్నాం. మనకన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు నిత్యం తోడై నడిపించును గాక. ఆమేన్.